పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కళ్యాణ్. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవలో భాగంగా శీఘ్రస్ఖలన సమస్యలు యోగా ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. శీఘ్రస్ఖలన సమస్యలు యోగా ద్వారా పరిష్కార మార్గాలు, అసలు శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి? ఈ రోజుల్లో శీఘ్రస్ఖలన సమస్య యోగా ద్వారా పరిష్కార మార్గాలు, ఇది ముఖ్యంగా ప్రపంచమంతా ఎంతో ఉపయుక్తంగా ఉన్నటువంటి ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు మన పిఎంసి వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలంలో అవసరమైనటువంటి సబ్జెక్టు. దీని గురించి నేను చెప్తాను. అంత వివరంగా కూడా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది చెప్తాను. అసలు శీఘ్ర స్ఖలనం అంటే ఏమిటి అంటే, శీఘ్ర అంటే తొందరగా, స్ఖలనం అంటే వీర్యాన్ని స్ఖలించడం. అంటే శృంగారంలో తొందరగా వీర్యస్ఖలనం అయిపోవడాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. వాస్తవానికి శరీర తత్వాలను బట్టి శీఘ్రవేగుడు అని, మధ్యవేగుడని, దీర్ఘవేగుడని వాళ్ళ యొక్క స్ఖలించే వేగాన్ని బట్టి, సమయాన్ని బట్టి 3 రకాలుగా విభజించారు. వాస్తవానికి అందరూ స్ఖలనమే ఉంటుంది. అంటే స్త్రీతో పోల్చుకుంటే అందరు పురుషులు కూడా శీఘ్రస్ఖలనులే, స్త్రీ దీర్ఘస్ఖలని. ఇక్కడ శీఘ్రస్ఖలనం అంటే తొందరగా స్ఖలించేయడం. అంటే ఇది 3 భాగాలుగా చేసినప్పుడు మొదటి భాగం అనేది 1 నిమిషానికంటే లోపు, అంటే అంగ ప్రవేశం, అంటే అంగము యోని ప్రవేశం జరిగిన 1 నిమిషము లోపల స్ఖలనం జరిగితే వాళ్ళని దీర్ఘవేగులు అంటారు. వాళ్ళు కంప్లీట్గా 1 నిమిషం లోపు స్ఖలించేస్తారు. మధ్యవేగుడు అంటే 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు లేదా 5 నిమిషాల వరకు వాళ్ళని మధ్యవేగుడు అంటారు. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఎవరైతే రతి చేయగలరో వాళ్ళని దీర్ఘవేగులు అంటారు. 10 నిమిషాల కంటే ఏ టెక్నిక్ లేకుండా, ఏ ప్రక్రియ తెలియకుండా 10 నిమిషాల కంటే ఎక్కువ పురుషుడు రమించలేడు. ఇక్కడ దాంతో పోలిస్తే స్త్రీ యొక్క స్ఖలన సమయం, భావప్రాప్తి సమయం మినిమం 25 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు. అంటే కొంతమంది స్త్రీలు 25 నిమిషాలు మినిమం, మ్యాక్సిమం 45 నిమిషాలు. కొంతమందికి అది వాళ్ళల్లో కూడా శరీర తత్వాన్ని బట్టి ఆ వేగత్వం తక్కువ, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది. వాళ్ళల్లో ఒక 10 నుంచి 25 నిమిషాల వరకు శీఘ్ర వేగి అయితే, 10 నుంచి 25 నిమిషాలు, అరగంట నుంచి 45 నిమిషాల వరకు మధ్యవేగినైతే, 45 నిమిషాల నుంచి గంటన్నర వరకు స్ఖలనం, ఆ మధ్యకాలంలో స్ఖలనమయ్యే స్త్రీని దీర్ఘవేగి అని అంటాం. ఇక్కడ ఎంత దీర్ఘవేగుడైనా కూడా శీఘ్రవేగి స్త్రీకి కూడా సాధారణ రతిలో సంతృప్తి కలిగించలేడు. ఎందుకంటే వాళ్ళ యొక్క సమయం అధికంగా ఉంటుంది. వాళ్ళు ప్రిపరేషన్ అవ్వడానికి, మన యొక్క పురుషుడు తొందరగా స్టిమ్యులేట్ అవుతుంది, మన శరీరం తొందరగా రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. స్త్రీ శరీరం చాలా నిదానంగా, స్లోగా తయారవుతుంది, సిద్ధమవుతుంది రతి కార్యక్రమానికి. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరూ శీఘ్రవేగులే. మనం చెప్పాలంటే ఈ కాలంలో, ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రతి పురుషుడు కూడా కంప్లీట్గా తన యొక్క శృంగార సామర్థ్యాన్ని ఎక్కువసేపు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. నాకు 1 నిమిషమేనండి, 2 సెకండ్లండి, 5 సెకండ్లు, 10 సెకండ్లండి, 2 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ అని ఎవరు చెప్పారు. సో మనం ఈ మంచి సబ్జెక్ట్ని మనం ఈరోజు ఎన్నుకున్నాం.
దీన్ని ఆ యోగంలో అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి, వాటిని గురించి వివరంగా చెప్తాను. శీఘ్ర స్ఖలనం అంటే ఇది, అంటే స్త్రీని సంతృప్తిపరచక ముందే పురుషుడు వీర్యస్ఖలనం చేసేసి రతిని నిలిపేయడాన్ని శీఘ్రస్ఖలనం అని చెప్పేసి అని అంటారు. సార్, అయితే ఈ శీఘ్ర స్ఖలన సమస్య మనిషి యొక్క వ్యక్తిగత జీవితంపై ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? యాక్చువల్గా ఇది చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ శీఘ్రస్ఖలనం వలన స్త్రీ సంతృప్తి చెందదు. స్త్రీని సంతృప్తి చెందకుండా పురుషుడు రతి కార్యాన్ని నిలిపేసి అలా వదిలేస్తే వాళ్ళల్లో ఆ యొక్క శరీరములో కలిగిన మార్పులు మళ్ళీ యథాస్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. మళ్ళీ మరుసటి రోజు అదే చేస్తే వాళ్ళు అలా చూసి ఒకరోజు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అసహ్య భావన ఏర్పడుతుంది ఈ యొక్క సంబంధం పట్ల, భర్త పట్ల అసహ్య భావన ఏర్పడుతుంది. దానివలన భార్యాభర్తల సంబంధాలు క్షీణించిపోతాయి, వారి యొక్క ప్రేమ అనురాగాలు తగ్గిపోతాయి. ఇది సంసారంలో భార్యాభర్తలకు వచ్చేటటువంటి మొట్టమొదటి సమస్య. ఈ శీఘ్రస్ఖలనం వల్ల మొట్టమొదటి నష్టం ఏంటంటే తన వ్యక్తిగత జీవితంలో కుటుంబం భార్యాభర్తల సంబంధాలు రిలేషన్స్ సక్రమంగా ఉండదు ఒకటి. రెండవది ఏంటంటే స్త్రీ సంతోషంగా లేకపోతే తన యొక్క మిగతా కార్యక్రమాలు, అంటే కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లల పెంపకం, తర్వాత ఇంట్లో తన బాధ్యతల నిర్వహణ, ఇవన్నీ కూడా కుంటుపడిపోతాయి. ఎందుకంటే ఆమె మానసిక స్థితి సరిగా ఉండదు. ఆ యొక్క రైజ్ అయిన ఎనర్జీ రిలీజ్ అయిపోతే వాళ్ళకు స్త్రీలకి కింద నుంచి వస్తుంది ఎనర్జీ, కింద నుంచి మూలాధారం వరకు వచ్చి ఆ యొక్క స్వాధిష్టానంలో రిలీజ్ అయిపోతుంది. అప్పుడు శరీరం అంతా రిలాక్స్ అయిపోతుంది, వాళ్ళు ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. శృంగారంలో సంతృప్తి పొందినటువంటి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆనందంగా ఉన్నప్పుడు సంసారం అంతా ఆనందంగా ఉంటుంది, పిల్లలు ఆనందంగా ఉంటారు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంది, భర్తను బాగా చూసుకుంటుంది. సో ఇవన్నీ కూడా కేవలం దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక శృంగార జీవితం, ఇద్దరికి భార్యాభర్తల శృంగార జీవితం ఆనందంగా ఉంటే మిగతా జీవితం అంతా కూడా దానికి రిలేట్ అయ్యి ఆనందంగానే ఉంటుంది. అదొక్కటి కనుక మిస్ అయితే మిగతా జీవితం అంతా కూడా ఒక రకమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి పరిస్థితుల్ని కల్పించబడుతుంది ఆ యొక్క చిన్న సమస్య. సో ఇంకా కొంతమందికి స్త్రీలకి హిస్టీరియా అని చూస్తూ ఉంటాం. సో వాళ్ళలో డిప్రెషన్, హిస్టీరియా, యాంగ్జైటీ, సైకలాజికల్ డిజార్డర్స్ కూడా స్త్రీలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ యొక్క భావప్రాప్తి కలగకుండానే తొందరగా కనుక ప్రతిరోజు తొందరగానే రాతి ముగిస్తూ ఉన్నటువంటి పురుషుడు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ వాతావరణంలో. అయితే ఈ శీఘ్రస్ఖలన సమస్యని అధిగమించవచ్చా సార్? ఖచ్చితంగా అధిగమించవచ్చు. ఆత్మన్యూనతా భావం అనేది మన పురుషుడిలో కూడా ఆత్మన్యూనతా భావం వస్తుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా పని సక్రమంగా చేయలేడు, తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేడు, తాగుడుకు బానిస అవుతాడు, సబ్స్టెన్సెస్కి వెళ్తాడు, డ్రగ్స్కు, ధూమపానం, తర్వాత పొగాకు, ఇవన్నీ కూడా అలవాట్లుగా మారుతాయి. తన ఆత్మన్యూనతా భావం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఇవన్నీ కూడా తన వ్యక్తిగత జీవితం పైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో దీన్ని అధిగమించవచ్చానని అడిగారు. ఖచ్చితంగా అధిగమించవచ్చు. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. మన మహర్షులు అందించినటువంటి జ్ఞానం అద్భుతం, అమోఘం. అందులో ఎన్నో పద్ధతులు శీఘ్రస్ఖలనాన్ని అధిగమించి దీర్ఘరతి చేయడానికి కావలసినటువంటి పద్ధతులన్నింటినీ మన వాళ్ళు మనకు అందించారు గురువులు. ఓకే సార్, అయితే ప్రధానంగా ఈ సమస్య రావడానికి కారణాలు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? కారణాలు గురించి కారణాలు ఏంటంటే, ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఉండడం, తర్వాత సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, శరీరానికి రక్త ప్రసరణ పెల్విక్ రీజన్లో అంటే జెనిటల్ ఏరియాలో రక్త ప్రసరణ
సరిగా లేకపోవడము, తర్వాత ఈ యొక్క హార్మోన్స్ సరిగా బ్యాలెన్స్లో లేకపోవడము, స్ట్రెస్, యాంగ్జైటీ, సో ఇంకా శరీరం దృఢంగా లేదన్నటువంటి ఆత్మన్యూనత భావం, ఆ యొక్క రతికార్యం పట్ల భయము, అనేక రకాలైనటువంటి సొసైటీలో వచ్చినటువంటి భయాలు ఏమైనా కావచ్చు. కానివ్వండి, ఒక శీఘ్రస్ఖలనానికి అనేక కారణాలు ఉండొచ్చు. సో మనం మెయిన్ వాటిని పరిష్కరించుకునే మార్గాలపైన మనం దృష్టి పెట్టాలి. అయితే మీరు మహర్షులు అందించిన సనాతన జ్ఞానం ద్వారా అని చెప్తున్నారు కదా సార్, అయితే ఈ సమస్యకు మనకు యోగా ద్వారా ఎట్లాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి? యోగా ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మహర్షులు అందించినటువంటి అపారమైనటువంటి జ్ఞానం యోగా, తర్వాత ఆయుర్వేదం, ఇవి రెండు మనిషి జీవితం సుఖంగా ఆనందంగా జీవించడానికి కావలసిన అనేకమైన అంశాలను ఈ రెండింటిల్లో మనం పొందుపరిచి ఉండడం జరిగింది. సో ముఖ్యంగా యోగా ద్వారా ఏంటంటే, యోగా ద్వారా ఖచ్చితంగా 100% పరిష్కార మార్గం ఉంది యోగాలో ఈ యొక్క శీఘ్రస్ఖలనానికి. అదేంటంటే, ఫస్ట్ మనం ఆహార నియమాలని మామూలుగా యోగిక్ డైట్ని ఫాలో అవుతాం. అంటే సాత్విక్ డైట్, సత్వరజ గుణాలను కొంచెం ఎక్కువగా తీసుకుంటూ తమో గుణాన్ని తగ్గించే డైట్ని ఫాలో అవుతూ ఆసనాలను చేయాలి. ఆసనాల ద్వారా శరీరం ఫిట్నెస్ వస్తుంది, శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, తర్వాత నర్వ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ శీఘ్రస్ఖలనానికి నర్వ్ సిస్టమ్కి సంబంధం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆసనాలు, ఫస్ట్ బాడీ ఫిట్గా ఉండాలి. ఆసనాలలో దృఢం వస్తుంది, ఎందుకంటే ఆసనేన భవే దృఢం అంటాడు. సో ఈ యొక్క ఆసనాలను చక్కగా చేస్తే, మనం చెప్దాం ఆసనాలు కూడా చక్కగా ఆసనాలు చేసి ఫిట్నెస్గా బాడీని ఉంచుకున్నామంటే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాని తర్వాత ఈ ఆసనాలలో కూడా ముఖ్యమైన ఆసనాలు, ఈ యొక్క శీఘ్రస్ఖలనం ఉన్నటువంటి వాళ్ళకి ఏమేమి ఆసనాలు అవసరం అవుతాయంటే, సూర్య నమస్కారాలు అందరూ చేయొచ్చు, కానీ ముఖ్యమైన ఆసనాలు ఏంటంటే నిలబడే ఆసనాలు. ఎస్ సార్, శీఘ్రస్ఖలన సమస్యపై యోగా ద్వారా పరిష్కార మార్గాల్లో భాగంగా ఆసనాలు, ప్రాణాయామం చెప్తున్నారు, దాని గురించి వివరంగా చెప్పండి. ఇక్కడ దీనికి ముఖ్యంగా మనం అనుకున్నట్టు మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. మేజర్ సిస్టమ్లు అంటే ఆర్గాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే అన్ని సిస్టమ్స్, మేజర్ 9 సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పర్ఫెక్ట్. సర్క్యులేటరీ సిస్టమ్ అయితేనేమి, డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్, తర్వాత మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. రైట్ సార్, మనకు ఒక కాల్ ఉన్నారు సార్, వాళ్ళ సమస్య. సరే అలాగే సార్, అలాగే సార్. హలో సార్. హలో, చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు యూసుఫ్ బాషా అండి సార్, నంద్యాల నుంచి. సార్ మనకు డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి సార్. సార్, డాక్టర్ గారు చెప్పండి మీ ప్రశ్న చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్, నాకు 68 సంవత్సరాలు. 68? 62. చెప్పండి. 30 సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్ ని. 20 సంవత్సరాల నుంచి బీపీ పేషెంట్ ని. ఓకే. నాకు 2022లో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అప్పటి నుంచి కొద్దిగా నేను సెక్సెస్ పాల్గొనలేకపోతున్నాను సార్. ఓకే. అంగం గట్టిపడడం లేదు. సో దీనికి మీరు 62 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీరు కొన్ని యోగ పద్ధతుల్ని పాటిస్తూ కొంత మన ఆయుర్వేదంలో ఉన్నాయి, మీరు వింటూ ఉండండి, నేను చెప్తాను. కార్యక్రమాన్ని కంప్లీట్గా వినండి, నేను మీకు రెమెడీ కావాల్సిన రెమెడీస్ అన్ని చెప్తాను. తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నంబరు తీసుకుని నాకు కాల్ చేయండి, నేను ఇంకా మీకు డీటెయిల్గా వ్యక్తిగతంగా చెప్తాను. ఓకేనా? వినండి, కార్యక్రమాన్ని వినండి, మీరు
దీంట్లో నేను చెప్తాను, చెప్పేటివన్నీ మీకు పనికొచ్చేటే చెప్తాను. ఓకే సార్, చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పిఎంసి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అయితే మీరు చెప్తున్నారు కదా సార్ మన పరిష్కార మార్గాల్లో భాగంగా ఆసనాల గురించి. సో ఆసనాలలో ముఖ్యంగా ఇక్కడ నిలబడే ఆసనాలు కొన్ని చెప్తాను. దానికి ముఖ్యంగా శీఘ్రస్ఖలనానికి సరిపోయేటటువంటి ఆసనాలు ఇవేంటంటే, ఫస్ట్ నిలబడే ఆసనాలు. నిలబడే ఆసనాలలో అర్ధచక్రాసనం, పాదహస్తాసనం, తర్వాత ఊర్ధ్వహస్తాసనం, పార్శ్వోర్ధ్వహస్తాసనం, తర్వాత త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం, తర్వాత హనుమానాసనం, తర్వాత వీరభద్రాసనం. ఇవన్నీ కూడా శీఘ్రస్ఖలనానికి ఉపయోగపడేటటువంటివే. తర్వాత ఉత్కటాసనం అద్భుతంగా పనికొస్తుంది, ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. సో ఆసన సాధన చేయాలనుకున్న వాళ్ళు, ప్రత్యేకించి చేయాలనుకున్న వాళ్ళు నాతో కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే నేను చెప్పేటటువంటి ఆసనాలని మీకు తెలిసున్న వాళ్ళు చేయొచ్చు. ఖచ్చితంగా గురువుని ఆధ్వర్యంలోనే చేయండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఈయన ఊర్ధ్వహస్తాసనం అన్నాడు, అది ఎలా చేయాలని గూగుల్లో వెతికి చేయొద్దండి. అందులో ఏదన్నా పొరపాట్లు జరిగితే అడిగేదానికి గూగుల్లో ఏముండవు, రెమెడీ గూగుల్లో దొరకదు. కాబట్టి ఇలా చేయాలి. తర్వాత కూర్చునే ఆసనాలు. కూర్చునే ఆసనాల్లో మనకు ముఖ్యంగా బటర్ఫ్లై బాగా పనిచేస్తుంది, తర్వాత మాలాసనం బాగా పనిచేస్తుంది, పాశాసనం బాగా పనిచేస్తుంది, తర్వాత జానుశీర్షాసనం, పశ్చిమోత్తరాసనం, ఆ తర్వాత ఇంకా వక్రాసనం కూడా ఉపయోగపడుతుంది, భూనమాసనం, ప్రసారిత పాద ఉత్తానాసనం, ఇవన్నీ కూడా మనకు, ఉష్ట్రాసనం ముఖ్యంగా, శశాంకాసనం, సుప్త వజ్రాసనం, శంఖాసనం. సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్కి బాగా ఉపయోగపడేటటువంటి ఆసనాలు. తర్వాత పడుకునే ఆసనాలలో కూడా ముఖ్యంగా సేతుబంధాసనం, ఉత్తానపాదాసనం, ఏకపాద ఉత్తానాసనం, ద్విపాద ఉత్తానాసనం. తర్వాత అది 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ రెండు చేస్తే మంచిది. తర్వాత విపరీతకరణి, సర్వాంగాసనం. ఆ తర్వాత పవన్ముక్తాసనం, మర్కటాసనం, సేతుబంధాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం. ఇవన్నీ కూడా ఈ ఆసనాలన్నీ కూడా మనకు శీఘ్రస్ఖలనానికి పనిచేస్తాయి. కానీ పర్టికులర్గా కావాలనుకున్న వాళ్ళు, పర్టికులర్గా చేయాలనుకున్న వాళ్ళు ఒక 5 ఆసనాలను కానీ 10 ఆసనాలను కానీ, ముఖ్యమైన ఆసనాలని గురువు ద్వారా నేర్చుకుని సాధన చేస్తే ఖచ్చితంగా శీఘ్రస్ఖలనాన్ని నుంచి బయటపడి కొంచెం దీర్ఘకాలం సెక్స్ చేయొచ్చు. శృంగార సామర్థ్యం అంటే ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆసనాల వలన. ఇంకా ఆసనాలు అయిన తర్వాత ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనస్సుకు శరీరానికి మధ్యలో వారధిగా పనిచేసేది శ్వాసాసనం. సో ఈ స్ఖలనం అనేది మనసుకు సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ ఉద్రేకముతో, ఒక భయము, ఉద్రేకంతో అంగప్రవేశం చేసిన వెంటనే, యోనిలోకి అంగప్రవేశం చేసిన వెంటనే అవుట్ అయిపోతుంది. అదే నిగ్రహంగా, మనోనిగ్రహం ఉన్న వాళ్ళు దీర్ఘరత చేయగలరు. సో ఆ మనోనిగ్రహం రావాలి అంటే శ్వాసను మనం రెగ్యులేట్ చేయాలి. ఇఫ్ వీ రెగ్యులేట్ ద బ్రెత్ వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్. ఇఫ్ వీ కంట్రోల్ అవర్ మైండ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెమన్. ఇక్కడ వీటన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది. అందులో ఈ యొక్క బ్రీతింగ్ అనేది మన యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అది కోపం కావచ్చు, భయం కావచ్చు, లేదంటే ఇంకేదైనా భావోద్వేగమైనటువంటి అంశం, శీఘ్రస్ఖలనం కావచ్చు. శీఘ్రస్ఖలనం కూడా భావోద్వేగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మనస్సును, శ్వాసను కనుక మనము నియంత్రించగలిగితే మనస్సును నియంత్రించవచ్చు. మనస్సు నియంత్రించినప్పుడు ఆటోమేటిక్గా మన స్ఖలనం కూడా
నియంత్రించవచ్చు. కాబట్టి దీన్ని శ్వాసను నియంత్రించుకోవడానికి ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామాల్లో చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పాల్సినటువంటి ప్రాణాయామం ఏంటంటే ఒక విభాగీయ ప్రాణాయామం అని ఒకటి ఉంది. సో దాన్ని విభాగీయ ప్రాణాయామము, దాన్ని నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నడుముల మీద చేతులు పెట్టుకోవాలి. శ్వాసను 5 సెకండ్ల పాటు తీసుకోవాలి. తీసుకున్న శ్వాసని ఒక 5 సెకండ్ల పాటు ఆపాలి. తర్వాత 10 సెకండ్ల పాటు వదలాలి. వదిలిన తర్వాత ఒక 5 సెకండ్ల పాటు ఆపాలి. ఇది బాగా లంగ్ కెపాసిటీ బాగుండి చేయగలిగిన వాళ్ళు. లేదంటే 4 సెకండ్ల పాటు తీసుకోవాలి, 4 సెకండ్ల పాటు ఆపాలి, 6 సెకండ్ల పాటు వదలాలి. వదిలిన తర్వాత 4 సెకండ్ల పాటు ఆపాలి. ఈ విధంగా ఒక 10 నుంచి 20 రౌండ్ల వరకు చేయాలి. అంటే ఇది కూడా నా ఆధీనంలోనే, గురువు ఆధీనంలోనే చేయాలి. నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. గురువు లేకుండా ఈ వీడియోని చూసి మీరైతే చేయకూడదు. తర్వాత రెండోది, ఇది అబ్డామినల్ బ్రీతింగ్ అయిపోయింది. నెక్స్ట్ థొరాసిక్ బ్రీతింగ్. ఇది థొరాసిక్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ ఎక్స్పాండ్ చేయాలి, చెస్ట్ని శ్వాస వదులుతూ కాంట్రాక్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా 10 నుంచి 20 రౌండ్ల వరకు చేయొచ్చు. ఇది థొరాసిక్ బ్రీతింగ్ అయిపోయింది. రేషియో సేమ్ 4:4, 6:4. 4 సెకండ్స్ తీసుకుంటాం, 4 సెకండ్స్ ఆపుతాం, 6 సెకండ్స్ వదులుతాం, 4 సెకండ్స్ ఆపుతాం. దాని తర్వాత క్లావికల్ బ్రీతింగ్. చేతులు ఇలా షోల్డర్ బ్లేడ్స్ దగ్గర, అరచేతుల్ని షోల్డర్ బ్లేడ్స్కి ఆన్ చేస్తాం. ఇలా పెట్టేస్తాం. సేమ్ బ్రీతింగ్. 4 సెకండ్స్ ఇన్హేల్, 4 సెకండ్స్ స్టాప్, 6 సెకండ్స్ ఎగ్జేల్. వదిలేసిన తర్వాత ఒక 4 సెకండ్లు ఆపాలి. 4 సెకండ్లు తీసుకోవాలి, 4 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి. వదిలిన తర్వాత 4 సెకండ్లు తీసుకోకుండా ఆపాలి. ఇలా 4:4, 6:4 రేషియోతోటి అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్, క్లావికల్ బ్రీతింగ్. ఇది ఒక్కొక్కటి 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు రౌండ్లు. సో ఈ యొక్క ప్రాణాయామాన్ని కనుక బాగా సాధన చేస్తే మన బ్రెత్ మన కంట్రోల్లోకి వస్తుంది. బ్రెత్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెమెన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, మైండ్ ద్వారా సెమెన్ కంట్రోల్ అవుతుంది. మనం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తే మనం ఎక్కువసేపు రతిని సాగించడానికి ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక తిరుగులేని ఆయుధంగా పనిచేస్తుంది. దీన్ని కనుక ఈ బ్రీత్ని కనుక మనం ప్రాపర్గా వాడుకుంటే ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్యకి ముఖ్యంగా. సో దీని తర్వాత దీంతోపాటు అశ్విని ముద్ర, మూలబంధం అశ్విని ముద్ర అని అవి కూడా ఉన్నాయి. ప్రాణాయామాల్లో ఇంకా అన్నీ చేయొచ్చు మనం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనం అనులోమ విలోమ ప్రాణాయామం బాగా పనిచేస్తుంది, శీతలి ప్రాణాయామం బాగా పనిచేస్తుంది, చంద్రభేదిని బాగా పనిచేస్తుంది, చంద్రశోధిని పనిచేస్తుంది. తర్వాత భ్రామరి, తర్వాత అకార ఉకార మకార, ఓంకారాన్ని 3 భాగాల్లో విడగొట్టి చేసే ఒక ప్రాణాయామం ఉంది. తర్వాత చక్ర సౌండ్స్ లం వం రం యం హం ఓం. ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో మన యొక్క నాడీ మండలాన్ని స్థిరపరిచి శీఘ్రంగా స్ఖలనమైపోయేటటువంటి స్థితి నుంచి దీర్ఘంగా మనం రతి కార్యక్రమాన్ని చేసేటటువంటి శక్తిని ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి అన్నమాట. దీని తర్వాత బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ అనేది మనం ఈ బ్రీతింగ్ మామూలుగా కూడా చేస్తూ ఉండొచ్చు. పర్టికులర్గా మనం ఆ యొక్క శృంగార కార్యాన్ని రతి కార్యాన్ని చేసేటప్పుడు మనం ఆ బ్రీతింగ్ ఏ విధంగా చేయాలనేది అది గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఏదైనా కూడా గురు సమక్షంలోనే చేయాలి. మీరు యూట్యూబ్లో చూసి ఆయన అటు ఎట్లా చెప్పినాడు, ఈయన ఎట్లా చెప్పినాడు అని చేస్తే మొదటికి మోసం వస్తుంది. లేనిపోయి ఏదో ముక్కు కానీ మందు వేస్తే ఉన్న ముక్కు ఊడిపోయిందని ఆ రకంగా అయిపోతుంది. సో దాని తర్వాత ముద్రల్లోకి వెళితే ఆసనాలు అయిపోయినాయి, ప్రాణాయామాలు అయిపోయినాయి. ఇప్పుడు ముద్రల్లోకి వెళితే
అశ్విని ముద్ర, తర్వాత మూలబంధం, తర్వాత వజ్రోలి ముద్ర. ఈ 3 అద్భుతమైనటువంటి, ఇంకా రామబాణాలు, అలా మనము అద్భుతమైనటువంటి ప్రక్రియలుగా మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా శీఘ్రస్ఖలనానికి. అశ్విని ముద్ర ఎలా చేయాలి అంటే, మూలబంధం ముందు నేర్చుకుందాం, తర్వాత చెప్తాను, తర్వాత అశ్విని ముద్ర చెప్తాను. మూలబంధం ఏంటి అంటే, ఇక్కడ త్రిబంధాలని ఉన్నాయి. హఠయోగంలో బంధత్రయము, ముద్రాత్రయం అని ఉంది. బంధత్రయంలో జాలంధర బంధం, ఉడ్యాన బంధం, మూలబంధం. ఈ మూలబంధం అనేది యొక్క గుదకండరాలు అంటాం, మన యానస్ మజిల్స్ని పుల్ చేయడం, అంటే అపానవాయువుని పైకి లాగడం. ఇక్కడ జాలంధర మూలబంధాలతోటి ఏం జరుగుతుందంటే, ప్రాణాపాన వాయువులని స్తంభింపజేసి ఉడ్యాన బంధంతో పైకి లాగినప్పుడు కుండలిని శక్తి, మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి కుండలిని శక్తి పైకి లేచి సహస్రారానికి చేరుతుంది అని బంధత్రయం నేర్చుకునేటటువంటి సాధకుడు గురువు దగ్గర సేవ చేసి ఆ యొక్క బంధత్రయాన్ని నేర్చుకుంటే ఇంకా దానికి మించింది లేదు. యోగ శాస్త్రంలో ఈ బంధత్రయము, ముద్రాత్రయము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని, దీర్ఘాయుషును ప్రసాదిస్తాయని చెప్పడం జరిగి ఉన్నది. సో ఇక్కడ మూలబంధం ఇలా లాగడం, యానస్ మజిల్స్ని పుల్ చేయడం, బాగా పైకి లాగడం, అపానవాయువుని పైకి లాగడం, కొద్దిసేపు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచడం, తర్వాత మెల్లగా రిలీజ్ చేయడం. సార్, మీరు శీఘ్రస్ఖలన సమస్యకు యోగా ద్వారా పరిష్కారాల గురించి చెప్తున్నారు సార్. ఆసనాలు, ప్రాణాయామ, ముద్రల గురించి చెప్తున్నారు. దాని గురించి మరింత సవివరంగా. ఇప్పుడు మూలబంధాన్ని గురించి చెప్పాము. దీని తర్వాత అశ్విని ముద్ర. ఈ అశ్విని ముద్ర కూడా మూలాధార స్వాధిష్టానాలని యాక్టివేట్ చేస్తుంది. మూలాధార స్వాధిష్టాన చక్రాలలో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఈ శీఘ్రస్ఖలనం సమస్య ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటే మ్యాక్సిమం సమస్యని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ అశ్విని ముద్ర ఎలాగంటే, విపరీతకరణి ఆసనంలోకి వచ్చేసి గుదకండరాలని సంకోచన చేయడం, మళ్ళీ వ్యాకోచింపజేయడం, సంకోచింపజేయడం, వ్యాకోచింపజేయడం. తర్వాత విపరీతకరణిలో చేయొచ్చు, అంటే సర్వాంగాసనం లాగా పెట్టి, లేదంటే మన యొక్క పద్మాసనం వేసుకొని ఈ కింద మీ పెరళ్ళ భాగానికి చేతుల్ని ఆనిచ్చేసి, మోచేతులు నేల కానించి తల కొంచెం పైకి ఎత్తి పడుకొని కాళ్ళని పైకి లేపి ఆ స్థితిలో కూడా అశ్విని ముద్ర చేయొచ్చు. ముందుకు లాగడం, వెనక్కి వదలడం, ముందుకు పుల్ అండ్ పుష్, అంటే యానస్ మజిల్స్ని పుల్ చేయాలి, పుష్ చేయాలి, పుల్ చేయాలి, పుష్ చేయాలి, పుల్ చేయాలి, పుష్ చేయాలి. ఇది అశ్విని ముద్ర అంటారు. ఈ అశ్విని ముద్ర కూడా సాధన చేస్తే చేయంగా మనం ఈ యొక్క సెమెన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. దీన్ని ప్రతిసారి కూడా భోజనం చేసే ప్రతిసారి కూడా ఒక 10 సార్లు అశ్విని ముద్ర వేస్తే డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, ప్లస్ మన యొక్క శీఘ్రస్ఖలనం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అంటే భోజనానికి ముందు అది కూడా గురువు ఆధ్వర్యంలోనే నేర్చుకోవాలి. గురువు ఆధ్వర్యంలోనే కొంతకాలం నేర్చుకున్న తర్వాత చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అశ్విని ముద్ర కానీ మూలబంధం కానీ చేయకూడదు. దానివల్ల విపరీత ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రేక్షకులు గుర్తించాలి. తర్వాత చివరిగా వజ్రోలి అంటేనే ఒక అద్భుతమైనటువంటి, ఒక హఠయోగంలోనే మకుటము లాంటిది ఈ వజ్రోలి క్రియ. వజ్రోలి సిద్ధింప చేసుకున్నటువంటి యోగి అసలు ఇంకా ఆయనకు తిరుగులేదు ఈ లోకంలో. ముల్లోకాలను జయించినంత అంత శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎందుకంటే బిందు జయము, అంటే స్ఖలనము లేకుండానే తన యొక్క వీర్యాన్ని ఊర్ధ్వరేతస్సు చేసుకుని బిందుక్షయము లేకుండా
బిందుక్షయం లేకపోతే మరణం లేదు. ఎందుకంటే వీర్యం అంటే బలం, వీర్యం అంటేనే బలం. అంటే సప్తధాతువులలో వీర్యము చాలా శ్రేష్టమైనటువంటిది. అటువంటి వీర్యాన్ని స్ఖలించకుండానే అస్ఖలితంగానే జీవితాంతం ఉండొచ్చు. అది మహాపురుషులైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సిద్ధింపజేసుకున్నారు. అలాగే ఎంతోమంది యోగులు సిద్ధింపజేసుకున్నారు. వాళ్ళు దీర్ఘకాలం ఆ యొక్క బిందుక్షయం లేకుండా ఆ యొక్క వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేసి ఆ యొక్క శక్తి సామర్థ్యాలతో ప్రపంచాన్నంతా కూడా అంటే లోక కళ్యాణం కోసం చేశారు. సో అది చాలా అద్భుతమైనటువంటి క్రియా వజ్రోలి ముద్ర. అందులో వీర్యస్ఖలనం అనేదే ఉండదు. ఇంకా మనం రతి ఎంతసేపు అన్నా చేయండి, స్ఖలనం జరగదు. అలా ఎన్ని గంటలైనా చేయొచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చు, స్ఖలనం అయితే లేదు. స్త్రీ ఎన్నోసార్లు అంటే అనేక భావప్రాప్తులు ఒకే రతిలో కూడా జరుగుతుంది, కానీ పురుషుడు మాత్రం స్ఖలించడు. అది శ్రీకృష్ణ భగవానుడు నేర్చుకున్నటువంటి ప్రక్రియ. సో ఈ ప్రక్రియ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి ఇంకా ఈ లోకంలో తిరుగులేదు. ఇది నేను 6 సంవత్సరాలు సాధన చేసి, ఒక గురువు దగ్గర 6 సంవత్సరాలు సాధన చేస్తే నాకు ఒక 50% వచ్చింది. సో ఇది ఒక సంపూర్ణంగా నేర్చుకోవడం ఈ జన్మలో అంటే సాధ్యం కాదు. అంటే లేరు ఎవరు భూమిపైన సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఎవరు లేరు. సో అది ఏదో పాలన లాగేంత వరకు ఓకేనేమో, నీళ్ళని లాగేంత వరకు, పాలన లాగేంత వరకు ఓకేనేమో. ఒకవేళ వాళ్ళు ఇంకా గట్టిగా సాధన చేసి ఉంటే దీన్ని కూడా మన పాదరసాన్ని కూడా లాగొచ్చు. కానీ స్ఖలనము లేకుండా ఎంతకాలమైనా రతి జరిపేటటువంటి శక్తి అది ఎంతో సాధన చేయాలి. దీనికి నేను ఒక చిన్న డిజైన్ చేశాను. దాన్ని ఏంటి అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఈ టెక్నిక్ కనుక నేర్చుకుంటే అంటే మ్యాక్సిమం ఒక 1 hour, 2 hours, 3 hours, 4 hours, అంతకు మించి అవసరం ఉండదు. యాక్చువల్గా అనుభవపూర్వకంగా 6 hours కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది మామూలుగా అయితే 1 గంట సేపు, 1 గంట నుంచి 2 గంటల సేపు వరకు చేసేటువంటి శక్తి ఈ వజ్రోలి ఇప్పుడు నేను నేర్పించేటటువంటి వజ్రోలికి ఉంది. నేను ఆ వజ్రోలిని కుంచింపజేసి అంటే ఎక్కువ కష్టం లేకుండా తక్కువ సమయంలో తక్కువ టెక్నిక్స్ ద్వారా కొంచెం ఈ లోకానికి ఈ కాలానికి సరిపడేటటువంటి ప్రక్రియను నేను డిజైన్ చేశాను. అది దాని గురించి చెప్తాను. మొట్టమొదట కొన్ని ఎక్సర్సైజులు చెప్తాము, ఆసనాలు చెప్తాము. దాని తర్వాత కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజులు, తర్వాత కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్తాం. ఆ బ్రీతింగ్ టెక్నిక్స్లో ఇది కూడా 4:4, 6:4 అనే రేషియోతో వచ్చేటటువంటి ఉంటుంది. ముద్ర ప్రాణాయామం కూడా ఉంటుంది. దాని తర్వాత వజ్రోలి మూలబంధం, అశ్విని ముద్ర, ఇవి నేర్పిస్తాం. దీని తర్వాత శ్వాసతోటి శక్తిని పైకి తీసుకునే విధానం, ఎనర్జీని ఆ స్ఖలించే ముందు శ్వాస ప్రక్రియను నడిపిస్తూ స్ఖలించే ముందు ఏ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా ఒక టెక్నిక్ ద్వారా శ్వాస ప్లస్ ముద్ర కలిపి కుండలిని ఎనర్జీ అంటే మన ఈ యొక్క ఎజాక్యులేషన్లో రిలీజ్ అయినటువంటి ఎనర్జీని పైకి లాక్కొని చక్రాల నుంచి ఒక్కొక్క చక్రా నుంచి ఒక్కొక్క చక్రానికి లాక్కొని పైకి ఆజ్ఞాచక్రం వరకు తీసుకువెళ్ళేటటువంటి ఒక సాధన నేను ఒక 10 రోజులు నేను నేర్పిస్తాను. ఆ తర్వాత ఒక కొద్ది వారాలు, కొద్ది నెలల పాటు సాధన చేస్తే మనం ఖచ్చితంగా వాళ్ళు సిద్ధించుకుంటున్నారు. దాదాపు ఒక 500 మందికి పైగా ఇప్పుడు నేను చెప్పుంటాను. అందరూ కూడా సక్సెస్ఫుల్గా నేర్చుకొని
అది సాధన చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఒక అర నిమిషంలో స్ఖలించే వ్యక్తి కూడా నేను అరగంట చేసినానని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా క్లయింట్స్లో. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి వజ్రోలి ప్రక్రియని ఈ కాలం పురుషులందరూ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని స్త్రీలని సంతోషంగా చూసుకుంటే వాళ్ళు ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో వాళ్ళు సంతోషంగా ఉంటారో అక్కడ ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. ఈ పురుషుడు కేవలం తన సౌఖ్యం ఏదో వచ్చి కొంత సమయమే చేసి వాళ్ళకి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ పోతే స్త్రీకి దుఃఖానికి గురవుతుంది, డిప్రెషన్ లేకపోతుంది, యాంగ్జైటీ వస్తుంది, హిస్టీరియా వస్తుంది, తన కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా చేసుకోలేదు. ఆ యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలు కుటుంబంలో తలెత్తాయి, సామాజికంగా కూడా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానికని ప్రతి పురుషుడు కూడా ఈ యొక్క యోగ ప్రక్రియలను నేర్చుకొని, ముఖ్యంగా వజ్రోలి ప్రక్రియను నేర్చుకొని వాళ్ళ కుటుంబాలు స్త్రీలని సంతోషంగా చూసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడిపితే అది కుటుంబం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, స్త్రీలు అందరూ కూడా సంతోషంగా ఉంటే ఆ యొక్క స్త్రీ యొక్క శక్తి, ఆ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ మొత్తం సొసైటీలో కానివ్వండి, యూనివర్స్లో కానివ్వండి రిలీజ్ అవుతూ ఉంటే స్త్రీ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ వాళ్ళు భావప్రాప్తి పొందినప్పుడు అక్కడి నుంచి ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ప్రకృతిని పొలకింపజేస్తుంది. ఆ ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి ప్రేమ పుడుతుంది, దయ, జాలి, కరుణ, ఓర్పు, సహనం, ఇవన్నీ స్త్రీలో ఉన్నటువంటి గుణాలు. కాబట్టి అందుకనే పత్రిజీ కూడా మహిళా ధ్యాన మహాచక్రాలని పెడుతున్నాడు. ఎందుకంటే ఆ మహిళల నుంచి ఫీమేల్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు అంత మేల్ ఎనర్జీ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. ఫీమేల్ కూడా మేల్ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటున్నారు, కానీ ఫీమేల్ ఎనర్జీ తోటి ఉండడం లేదు. ఆ ఓర్పు, సహనం, ప్రేమ, లవ్, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ థింగ్స్ అన్నింటినీ కూడా స్త్రీలు కూడా వదిలేసి పురుషులలాగానే మేల్ ఎనర్జీని పుణిపుచ్చుకున్నందువలన ఇక్కడ అరాచకాలు సమాజంలోనూ సొసైటీలో అరాచకాలు, దుర్మార్గాలు, హింస ఇవన్నీ పేటరేగిపోవడానికి స్త్రీ యొక్క ఫిమేల్ ఎనర్జీ తగ్గిపోవడమే కారణం. అందుకని ఇప్పుడున్న సొసైటీకి ఈ యొక్క ఫిమేల్ ఎనర్జీ అవసరం ఉంది. దీనికి వజ్రోలి ద్వారా ఆ యొక్క ప్రతి స్త్రీని కూడా సంతోషింపజేసి అక్కడి నుంచి రిలీజ్ అయినటువంటి ఎనర్జీ మొత్తం అంతా కూడా సొసైటీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇవి అందరూ నేర్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, పిఎంసి ప్రేక్షకులకు అద్భుతమైన సలహాలు, సూచనలతో పాటు మీ యొక్క అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.